తెలంగాణలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50% రాయితీ కల్పించాలని జర్నలిస్టు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో డీఈఓలు ఇస్తున్న సర్క్యులర్లను సైతం పట్టించుకోవటం లేదని బాధాకరంగా ఉందని వారు తెలిపారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని వారు కోరుతున్నారు. జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం సమర్పించాము. జర్నలిస్టులకు పిల్లలకు 50% ఫీజులో రాయితీ ఇవ్వాలి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా కోరాము. సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారు. దాంతోపాటు అక్రిడేషన్ కార్డుల జారీలో కూడా భారీగా అవకతవకలు జరిగినాయి. ఆ అవకతవకల్ని ఈసారి రాకుండా చాలామంది అక్రిడేషన్ కార్డులు అమ్ముకున్న సంస్థల్ని సీజ్ చేయాలని చెప్పేసి మేము కోరాము. సార్ దానికి కూడా సానుకూలంగా స్పందించారు. అదే కాకుండా టోల్గేట్లలో కూడా జర్నలిస్టులకు ఫ్రీ కల్పించాలని చెప్పేసి సార్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టోల్గేట్లలో ఫ్రీగా వర్తించేలా చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటిని నితిన్ గడ్కరీకి గతంలో కూడా సార్ వినతి పత్రం సమర్పించారంట. ఇప్పుడు కూడా మళ్ళీ అందరం కలిసి సమర్పించి మన రిపోర్టర్లకు టోల్గేట్ ఫ్రీ వచ్చేటట్లు ట్రై చేద్దామన్నారు. అక్రిడేషన్ కార్డులలో కూడా అవకతవకలు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే కొన్ని సంస్థలు అక్రిడేషన్లను కొంతమందిని ఏదైతే చదువురాని వాళ్ళను కూడా చూడకుండా వాళ్ళకు అక్రిడేషన్ కార్డులను ఇవ్వడము. మేమేమో జర్నలిస్ట్ కోర్సు చేసి మేము గత 15-20 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్న మాకు రాకుండా కొత్త వారికి ఇవ్వడము, అలాంటి దానిపైన కూడా మేము ఈరోజు శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఎవరైతే నిజంగా